श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శ్రీ వేదవిద్య జ్యోతిషపీఠం సభ్యులకి మిత్రులకి భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఎవరైనా యూట్యూబ్లో కొత్తగా ఎస్వైవి ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో అనేకమైనటువంటి వేదపరమైన, జ్యోతిషపరమైన, ఇతర ధర్మశాస్త్రపరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా విపులంగా వివరించడం జరుగుతోంది. అదేవిధంగా ఏ రోజున మనకి ఏ పుణ్యకార్యం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విశేషాలను కూడా చెప్పడం జరుగుతోంది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక అనేకమైనటువంటి అరుదైన ఆధ్యాత్మిక విశేషాల కోసం తెలుసుకోవడం కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. అపోహల్ని, మూఢనమ్మకాల్ని వీటన్నిటినీ కూడా దూరం చేయండి. ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి నమ్ముకున్న ఎవరికి కూడా అన్యాయం జరగదు. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బందులు కలగవు. దానివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలాంటి పూజలు నిర్వహిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే ఫలితం వస్తుంది అని కాకుండా సాధారణంగా ఖర్చు పెట్టవలసిన చోట కర్మ ఫలితాన్ని, అలాగే ఖర్చు పెట్టకుండా కూడా ఆ కర్మ ఫలితాన్ని మనకి భగవంతుడి దయ ద్వారా ఏ విధంగా మనం నివారించుకోవచ్చు, లేదా మనకి జరగబోయేటువంటి దుర్ఘటన నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని సింపుల్ రెమెడీస్ ద్వారా ఎలా అయితే మనం అధిగమించవచ్చు, ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. తప్పకుండా ఎస్వైవి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు అందరితోనూ కూడా షేర్ చేసుకోండి. మీకు ఈ ఛానల్లో నచ్చిన వాటన్నిటికీ కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే మా ఈ ఛానల్కి బలాన్ని, అలాగే మేము చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి అని మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. కాబట్టి ఎస్వైవి ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకి ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోయి ఎంతోమంది వాళ్ళకి తెలియకుండానే జీవితం అంటే ఏంటో పూర్తిగా అనుభవించకుండానే, అంతేకాదు ఎంతోమంది డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు అని తేడా లేకుండా సర్వసాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మధ్యతరగతి వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వారి వారి ప్రాణాలని అర్పించేశారు. ఒక యుద్ధం చేయలేదు, ఒక ఇబ్బందుల పాలయ్యి వాళ్ళంతట వాళ్ళు వయసు అయిపోలేదు. అలా ఎంతోమంది అనవసరంగా వాళ్ళకి తెలియనటువంటి ఊబిలోకి పడిపోయి అందరూ కూడా ప్రాణత్యాగం చేశారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరి జాగ్రత్తని వాళ్ళు తప్పకుండా పాటించండి. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి. అంతేకాదు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇంట్లోనే ఉంటున్నా చాలామందికి వ్యాధులు సంక్రమించి ఇబ్బందులు పాలవుతున్నారు. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అంటే మనం ఎదిరించి పోరాడలేనటువంటి సమస్యలు. ఎదిరించి పోరాడలేని సమస్యల్లో ఒకటి, మనం బ్రతకడానికి, ఆ సమయంలో మనకు కావలసినవి పొందటానికి చేసేటువంటి అప్పులు కొన్ని అయితే మనం ఎవరికో సాయం చేయబోయి వాళ్ళ చేత మోసపోయి మనం నష్టపోయినవి కొన్ని. అంతేకాదు మన చుట్టూరా ఉండేటువంటి వ్యక్తుల వల్ల
మనం పొందవలసినటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు రావు, లేదా కొనుక్కుందాం అనుకున్నటువంటి ఇంటి కోసం కూడబెట్టినటువంటి డబ్బులన్నీ కూడా రోగాలు పాలు. అంతేకాదు, ఇల్లు కొనుక్కుందామని అడ్వాన్సులు ఇస్తే అది లిటిగేషన్ అని ఇల్లు అని తెలిసి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక నానా అవస్థలు పడుతున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇవన్నీ కూడా తెలియక కూరుకుపోయినటువంటి ఇబ్బందులతో పాటుగా ఏవో ల్యాండ్స్ కొనుక్కొని, లేకపోతే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపార పరంగానో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఇంకోటో అనేక రకములైనటువంటి భూ సమస్యలు, వివాదాలు, కబ్జాలతో విసిగి వేసారిపోయి ఎంతోమంది కోర్టుల చుట్టూరా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, తెలియక చోరీ అయిపోయినటువంటి సొమ్ముని మళ్ళీ రికవరీ చేసుకోక జైళ్ళ చుట్టూరా, స్టేషన్ల చుట్టూరా తిరుగుతూ కాళ్ళరిగిపోయేలాగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరికొందరు. అలాగే తాకట్టు పెట్టినటువంటి వస్తువులు తిరిగి రాక. అంతేకాదు, ఈ లోకం అంతా కూడా డబ్బు చుట్టూరా కొన్ని విషయాలు తిరుగుతుంటే వివాహం కాక, సంతానం లేక, విద్య చదువుకున్నా కానీ ఉద్యోగం రాక, ఇవన్నీ ఉన్నా కానీ విదేశాలు వెళ్ళలేక ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎంతోమంది భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించి కూడా కష్టాలు పడుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక్క మార్గం సూచించబడింది. మొత్తం అందరి దేవతల యొక్క సమన్వయమైనటువంటి శక్తి కేంద్రీకరించబడినటువంటి ఒకే ఒక మహత్తర యోగాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజ ఒకటి ఉంది. ఈ పూజ మనంతట మనంగా భక్తిగా చేసుకుంటే ఎలాంటి సమస్యలైనా సరే సమసిపోతాయనడానికి నిదర్శనాలు ఎన్నో యుగాల నుంచి. ఇప్పుడైతే ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం మనం. ఇది ఆచరించిన వాళ్ళ కథలు మా చుట్టూరానే కోకొల్లలు. మేము ఎంతోమందికి చెబుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆచరించి సత్ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను ఇల్లు కొనుక్కుందామని కూడబెడితే ఆ కూడబెట్టినటువంటి సొమ్ముని తండ్రి గారి అనారోగ్యానికి తగ్గుతూ వస్తుందని నమ్మి హాస్పిటల్ చుట్టూరా పెట్టడం వల్ల అతను దయనీయమైనటువంటి స్థితికి వచ్చేసాడు. అంటే 28 లక్షలు 30 లక్షలు కూడబెడితే 10 లక్షల వరకు అతను కూడబెట్టినటువంటి సేవింగ్స్లో ఉండగా మిగిలిన 20 లక్షలు ఖర్చు అయిపోతే, ఓన్లీ 10 లక్షలు పెడితే ఇంకా ఈఎంఐలు కట్టుకుని ఏదైనా బ్యాంక్ లోన్ వస్తుందేమో కదా అనుకుంటే వాళ్ళ నాన్నగారు సడన్గా కాలం చేశారు. వాళ్ళ తండ్రి గారికి ఈ విధంగా అనారోగ్యం వచ్చి తను చనిపోవడం వల్ల ఆ విధంగా తను పెట్టవలసిన చోట పెట్టలేక బాధలో ఉండి, అతనికి మోరల్గాను అటు వెనకాల చాలా సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ నాన్నగారు కాలం చేయడంతో అతను ఎంతో విసిగిపోయాడు. ఇంకా ఇంటి మీద ధ్యాస పోయింది. అతను ఇంకేం చేయలేక సూతకంలో ఉన్నాను, ఇప్పుడు నేను ఇల్లు కొనొచ్చా లేదా స్థలం తీసుకోవచ్చా, తీసుకుంటే మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్లు, దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఎన్నో రకాలుగా ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఈ ధ్యాసలో ఉండగా సూతకంలో ఉన్నా సరే ఈ పూజని నిర్వర్తిస్తే వారికి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ పూజ పేరేంటి అంటే మీకు అందరికీ తెలుసున్నటువంటిదే, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది. దాన్నే సంకటహర చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని తూచా తప్పకుండా సంవత్సరం పాటు చేయాలి. అది పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్థి నాడు, అంటే చవితి నాడు ఈ వ్రతాన్ని ఆరంభించాలి. శ్రావణ బహుళ చతుర్థ్యాం చంద్రోదయ కాలే వ్రత ప్రారంభ
అని ఉంటుంది. శ్రావణ మాసంలో చంద్రోదయ సమయంలో గణపతికి అర్ఘ్యం ఇచ్చి, ఎందుకంటే అర్ఘ్యప్రియ గణపతి, గణపతి అర్ఘ్యం అంటే ఇష్టం గణపతికి. సూర్యుడికి నమస్కార ప్రియ భాస్కర, అభిషేక ప్రియ ఈశ్వర, అర్చన ప్రియ విష్ణు. అలాగే గణపతి కూడా అర్ఘ్యప్రదానం ఇస్తే ఆయనకు చాలా సంతోషం. అలాగే చంద్రోదయ సమయంలో గరికలు చేతిలో పట్టుకుని ఆయనకి 11 సార్లు అర్ఘ్యం ఇచ్చినట్లయితే నమో సంకష్ట గణపతయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి, నమో సంకష్ట గణపతయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ ఆయనకి 4 అక్షతలు గరిక తీసుకుని 11 సార్లు ఆయనకి అర్ఘ్యం ఇచ్చి ఆయనని యథాశక్తిగా కలశలో కానీ విగ్రహంలో కానీ ఆయన్ని గోమయముతో అలికినటువంటి ప్రదేశంలో అరటి దూటలు లేకపోతే అరటి కొమ్మలు కట్టినటువంటి ఒక మండపం ఏర్పాటు చేసి అందులో కూర్చోబెట్టి ఆయన్ని అభిషేకం చేసి అష్టోత్తరంతో ఆయన్ని సేవించి పూజ చేసిన తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంవత్సర కాలం పాటు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సంకటాలు తొలగిపోతాయి. నేను ఇందాక చెప్పినటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. కలౌ చండీ గణపతి నాయకౌ అని ఉంది. అంటే కలౌ చండీ వినాయకౌ, కలౌ చండీ గణపతి నాయకౌ. ఇలా ఎవరైతే కలియుగంలో గణపతిని కానీ అమ్మవారిని కానీ యథాశక్తిగా భక్తి యుక్తిగా కొలుస్తారో వాళ్ళకి సత్వరమే సత్ఫలితాలు వస్తాయి. సత్వరమే సత్ఫలితాలు అంటే మనకు కావాల్సింది అదేగా, ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ఎనర్జీ. కాబట్టి త్వరగా మనం మన కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే అత్యంత త్వరితగతిన మనకి ఫలితం అద్భుతమైనటువంటి విశ్వాసంతో కలగాలి అంటే సంవత్సరం పాటు మనకి చెప్పినటువంటి ఈ గణపతి వ్రతాన్ని చేయాలి. సంకట గణపతి వ్రతము అంటే ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత రాత్రి కాలంలో ఉన్నటువంటి చవితి నాడు మనం గణపతిని ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం అరటి దూటలతో కట్టినటువంటి లేదా అరటి చెట్లతో కట్టినటువంటి మండపంలో ఆయనకి అనేక రకములైనటువంటి పువ్వులతో పూజ చేస్తూ ఆయన్ని పూజించినట్లయితే సత్ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే గణపతి అన్ని దేవుళ్ళని ఏ దేవుణ్ణి పూజించినా మొట్టమొదటి గణపతిని పూజిస్తాం. మూలాధార చక్రం మీద కూడా గణపతి ఆధారపడి ఉంటారు. అంటే మూలాధార చక్రం అంటే మనకి 7 చక్రాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉండేటువంటి చక్రాలన్నిటిలోనూ మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం. అది వెన్నుముక్క దగ్గర ఉంటుంది. ఇలా వెన్ను దగ్గర ఉండేటువంటి ఆ గణపతిని ఆరాధన చేస్తే మిగిలినవన్నీ కూడా మనకి మిగిలిన దేవతల అందరి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రధానంగా కలియుగంలో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క స్పర్శ కలిగినటువంటి జాతకులందరికీ కూడా, రాహుకేతువుల దోషం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళకి ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరడంతో పాటు ఈ వ్రతాన్ని ధర్మరాజు గారు నిర్వర్తించారు. పంచపాండవుల్లో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి ధర్మరాజు గారు నిర్వర్తించారు. అలాగే నలదమయంతుల కథ అనే మహాభారతంలో వస్తుంది. ఆ నలదమయంతుల కథ చదువుకుంటే సాధారణంగా మనకి కలి యొక్క ప్రభావం తగ్గుతుంది, శనీశ్వరుడి యొక్క ఇబ్బందులు కూడా తొలగుతాయి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కలియుగంలో అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ద్వాపర యుగంలో అంతకన్నా ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళ కథలు ఉన్నాయి మనకి. అలా నలదమయంతులు అని అత్యంత ధర్మాత్ములైనటువంటి ఆ నలదమయంతుల కథలో మనకి కనపడేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కథ. అది ధర్మాన్ని నమ్ముకుని ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్నే మాట్లాడుతూ హరిశ్చంద్రుడు లాంటి వాడు మళ్ళీ
శ్రీరాముడి తర్వాత నలదమయంతులే అని చెప్పేసి మనకి కనబడుతూ ఉంటుంది. అలాంటి నలదమయంతుల కథ చదువుకున్నట్లయితే మనకి మేలు జరుగుతుంది. అలాంటి నలదమయంతులు కూడా నలుడు దమయంతిని కలవడానికి, దమయంతి నలుడిని కలవడానికి ఆచరించినటువంటి అత్యద్భుతమైనటువంటి వ్రతం ఈ సంకటహర చతుర్థి వ్రతం. అలాగే కార్తవీర్యార్జునుడు ఒకానొక సమయంలో దత్తాత్రేయ స్వామి వారి వల్ల, దత్తాత్రేయ స్వామిని కొలవడం వల్ల, పూజించడం వల్ల ఆయన 1000 చేతుల్ని 1000 కాళ్ళని పొందడంతో పాటు సమస్త జనులందరికీ కూడా చక్రవర్తి అయ్యాడు. అంటే భూలోకాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి అయ్యాడు. భూమి అంతటిని కూడా పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. అలాంటి చక్రవర్తితనం ఒకానొక సమయంలో ఒక అపరాధం చేయటం వల్ల తన 1000 చేతులు ఖండించబడి తను పొందినటువంటి వరాన్ని కూడా కోల్పోయాడు. పరశురాముడి చేతిలో తన 1000 చేతులు కూడా నరకబడ్డాయి కార్తవీర్యార్జునుడికి. ఆ తరువాత సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి కార్తవీర్యార్జునుడు తిరిగి మళ్ళీ ఆ 1000 చేతుల్ని పొందడంతో పాటు ఎవరికైనా సరే ఏదైనా సరే వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందగలిగేటువంటి శక్తిని కూడా ఈ సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల గణపతి దయతో పొందాడు. చివరికి గణపతి సాన్నిధ్యాన్నే పొందాడు. అంతేకాదు సూరసేనుడు, అలాగే ఒక వేశ్య అంటే సారంగధర అనేటువంటి ఒక గంధర్వ కన్య శాపవశాత్తు భూలోకంలో మానవ కన్యగా జన్మించి కుష్ఠవ్యాధి చేత అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ నానా రకాల బాధలు పడి భూలోకంలో కూడా వేశ్యగా జన్మించి అనేక రకాలైనటువంటి పుళ్ళు పడిపోయి శరీరం అంతా కూడా కుళ్ళి కృషించిపోతుంటే చివరికి సంకటహర చతుర్థి వ్రతం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సంకష్ట చతుర్థి స్తోత్రాన్ని విన్నది. ఆ వినడంతో పాటు తాను కూడా వ్రతం యొక్క మహత్తును తెలుసుకుని ఆ యొక్క సంకష్టహర చతుర్థి స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠించింది. అందువల్ల ఆమె మరో జన్మ లేకుండా గణపతి సాన్నిధ్యాన్ని పొందడమే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ తన స్థానాన్ని తను పొందింది. అంతేకాదు చాలామంది చక్రవర్తులు, చాలామంది ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం యొక్క శక్తి చేత వాళ్ళందరూ కూడా భూలోకాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తులుగా స్వర్గాన్ని అవరోధించే ఒక మహాయోగాన్ని పొందడమే కాకుండా స్వర్గావరోహణ కాకుండా ఇంకా అంతకన్నా పెద్దదైనటువంటి గణపతి సాన్నిధ్యాన్ని పొందడం అనేటువంటిది అత్యంత యోగదాయకమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి వ్రతరాజ్యంగా చెప్పుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అలాంటి ఫలితాలు పొందుతారు. అంతేకాదు మనకి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహార పదార్థాన్ని స్వీకరించాలని ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవసించి సాయంత్రం భోజన సమయంలో ఈ ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని స్వీకరించాలి. శ్రావణ మాసంలో గణపతికి 7 లడ్డూలు ఆయనకి నివేదన చేయాలి. అలా 7 లడ్డూల్ని నివేదన చేసిన ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించాలి. భోజనం అనేటువంటిది బ్రాహ్మణులతో సహితంగా అందరితోనూ కూడా స్వీకరించడంతో పాటు ఈ నైవేద్యాన్ని వారొక్కరే, ఆ కుటుంబ సభ్యులు ఒక్కరే స్వీకరించవలసి ఉంటుంది. ఏ వ్రతాన్ని అయితే చేశారో ఆ వ్రతం సంవత్సరం పాటు ఆచరిస్తారు కదా. శ్రావణ మాసంలో మొదలు పెట్టాలి. ఎందుకంటే శ్రావణ బహుళ చవితి మనకి ప్రధానంగా చెప్పబడుతోంది కల్పంలో. అలాగే ఈ వ్రతాన్ని ముందుగా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా ఆచరించడం, వాళ్ళకి భాద్రపద శుద్ధ చవితి అయితే మనకి శ్రావణ బహుళ చవితి అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాం. కాబట్టి శ్రావణ బహుళ చవితి నాడు ఈ వ్రతాన్ని మొదలు పెట్టడం, ఈ శ్రావణ మాసంలో 7 లడ్డూల్ని నివేదన చేయటం, అలాగే భాద్రపద మాసంలో మళ్ళీ పౌర్ణమి వెళ్ళగా వచ్చినటువంటి చవితి నాడు మనకి పితృమాసము, పితృపక్షము అని కూడా అంటాం. ఆ మాసంలో
ఆ పక్షంలో వచ్చినటువంటి ఈ భాద్రపద బహుళ చతుర్థి నాడు పెరుగన్నం అంటే మనం దద్దోజనం అంటాం. ఆ దద్దోజనాన్ని ఆహారంగా ఆయనకి ప్రసాదంగా నివేదన పెట్టడం, దాన్ని భుజించడం, ఇలా నివేదన పెట్టవలసిన వాటన్నిటినీ కూడా మనం తప్పకుండా ఈ యొక్క ఆహారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అయితే వీటిలో మధ్యలో గోమూత్రం, గోమయం కూడా వస్తాయి. వాటిని కూడా ఆయనకి నివేదనగా కాదు, కానీ ఆయనకి నివేదన చేసేసిన తర్వాత మీరు భోజనం చేసే ముందు, అంటే పూర్తిగా ఉపవసించవలసిన మాసం కూడా ఆశ్వేజ మాసం పూర్తిగా ఉపవసించవలసింది అని ఉంది. అది అందరికీ వర్తించదు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం, గృహస్థులైతే ఈ యొక్క ఉపవాసాన్ని పూర్తిగా ఉండడం అనేటువంటిది చేయవచ్చు. మిగిలిన బ్రహ్మచారులు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యవంతులు కానీ అలా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆశ్వేజ మాసంలో కూడా ఈ వ్రతం యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. కార్తీక మాసంలో పానకాన్ని నివేదన చేయాలి. మార్గశిర మాసంలో కూడా నిరాహారంగా అంటే ఉపవాసం చేసి చేయాల్సి ఉంటుంది. మార్గశిర మాసంలో లేని పక్షంలో పాలని నివేదన చేయటం ఉత్తమం. ఒకవేళ మార్గశిర మాసంలో ఉపవాసం లేని వాళ్ళు పాలని నివేదన చేసి పాలని ఆహారంగా స్వీకరించవచ్చు. అదేవిధంగా ఆశ్వేజ మాసంలో కూడా పాలని నివేదన చేసి పాలని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు లేదా ఉపవాసం ఉండదలిచిన వాళ్ళు ఆశ్వేజ మాసంలోనూ మార్గశిర మాసంలోనూ కూడా పూర్తి ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు అంటే పంచమి రోజున ఆ యొక్క మళ్ళీ భోజనం ఎవరికైనా పెట్టి తాను భుజించడం అనేటువంటిది మంచి పద్ధతి. అలాగే పుష్యమాసంలో గోమూత్రాన్ని స్వీకరించాలి. దాని బదులు పానకాన్ని నివేదనగా ఇవ్వాలి గణపతికి. గణపతికి పానకాన్ని నివేదన ఇచ్చి ఒక కనీసం 2 స్పూన్లు గోమూత్రాన్ని అయితే స్వీకరించవలసి ఉంటుంది. పుష్యమాసంలో నువ్వులతో చేసినటువంటి లడ్డూని లేదా స్వయంగా తెల్ల నువ్వుల్ని నివేదన చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలలోనూ కూడా ఈ యొక్క గణపతికి అభిషేకం చేసే ముందు, అలాగే ఆయన్ని అర్చించే ముందు తర్పణం చేయడం మర్చిపోకూడదు. సంకష్ట గణపతయే నమః అనుకుంటూ ఇదం అర్ఘ్యం సమర్పయామి, సంకష్ట గణపతయే నమః ఇదం అర్ఘ్యం సమర్పయామి అంటూ ఆయనకి గరికెర్లతోనూ అక్షతలు కూడా కుడి చేతిలో పట్టుకుని ఎడం చేతిలోంచి ఉద్ధరణితో నీళ్లు పోసుకుంటూ ముందుగా ఇలా చెయ్యి పెట్టి ఈ నీళ్లు 11 సార్లు విడిచిపెట్టవలసి ఉంటుంది. ఆ గణపతికి గరికంటే ఇష్టం కాబట్టి గరికతో సంబంధించినటువంటి అలా అర్ఘ్యం ఇవ్వటం అనేటువంటిది గణపతికి చాలా ఇష్టమైనటువంటిది. పాల్గొన మాసంలో ఆయనకి చక్కెర నివేదన పెట్టాలి. చక్కెర నివేదన పెట్టి చక్కెర తీసుకోవటం, ఆవు నెయ్యిని కూడా నివేదన పెట్టి అది మీరు ప్రసాదంలో కలిపి తినడం అనేటువంటిది మంచిది. ఆవు నెయ్యిని చక్కెరని కూడా పాల్గొన మాసంలో నివేదన చేయమని ఉంది. అలాగే చైత్ర మాసానికి వచ్చేటప్పటికీ చైత్ర మాసంలో పంచగవ్యాలని, వైశాఖ మాసంలో పుష్కర విత్తనాలు అన్నారు. పుష్కర విత్తనాలు అంటే శనగలని కూడా అర్థం వస్తుంది. ఒకానొక సమయంలో పుష్కర విత్తనాలు అంటే శనగల్ని నానబెట్టి ఆ శనగల్ని కూడా నివేదన చేసి వైశాఖ మాసంలో తినవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో ఆవు నేతితో చేసినటువంటి పదార్థాలని లేదా ఆవు నెయ్యి కలుపుకున్నటువంటి భోజనాన్ని ఆరగించాలి. అలాగే ఆషాఢ మాసంలో తేనె నైవేద్యం పెట్టి ఆరగించాలి. అలా 12 నెలలకి సంబంధించినటువంటి ఆహార నియమాల్ని పాటిస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని సంకటహర చతుర్థి స్తోత్రంతో లేదా రుణ విమోచక గణపతి స్తోత్రంతో, అంతగా కాకుండా మీరు 21 సార్లు మోదకహస్తాయ లంబోదరాయ మమ సంకటనాశనాయ శుభం కురు అంటూ 21 సార్లు ఆ స్వామివారికి మనం నివేదన చేసి ఆయన్ని భక్తిగా శ్రద్ధగా పూజించినట్లయితే మనకి తప్పకుండా
సంవత్సర కాలం పాటు ఈ వ్రతం చేసిన వారికి విజయము తథ్యము, దాంట్లో సందేహం లేదు. అలాగే ఈ మాసమే ప్రారంభించాలి కాబట్టి ప్రారంభ సమయం నుంచి కూడా ఆ స్వామివారిని మరలా శ్రావణ మాసం వచ్చిన తర్వాత శ్రావణ మాసంలో ఈ స్వామివారి యొక్క ప్రీత్యర్థం నేను చేసుకున్నటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని పరిపూర్తిగా కావించడం కోసం, అంటే నేను చేసుకున్నటువంటి వ్రతాన్ని పూర్తి ఫలితాన్ని ఇవ్వాలి అని ఉద్దేశంతో బ్రాహ్మణులకి పట్టు వస్త్రాన్ని, గణపతి విగ్రహాన్ని, ఇలా ఎరుపు రంగు వస్త్రాన్ని, గణపతి విగ్రహాన్ని, పువ్వులు, పళ్ళు వాటన్నిటితో పాటు స్వయంపాక దానం కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహంతో పాటు సకల కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. రాజకీయంలో ఉన్న, లేకపోతే సన్యాసంలో ఉన్న, గృహస్థుగా ఉన్న, బ్రహ్మచారిగా ఉన్న, ఉద్యోగస్తుడిగా ఉన్న, ఏ రకమైనటువంటి వ్యవహారంలో, ఏ రకమైనటువంటి రంగంలో ఉన్న అందరికీ కూడా విజయాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక్క వ్రతరాజం ఈ సంకటహర చతుర్థి వ్రతం. కావున తప్పకుండా అందరూ కూడా ఆచరించి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్తిగా చేస్తారని ఆశిస్తూ శుభం భూయాత్. జై శ్రీరామ్.